కార్యక్రమ అధ్యక్షులు తమ్ముడు వీరేందర్, ఈరోజు ఈ కార్యక్రమంలో వేదిక పైన ఉన్నటువంటి కె లక్ష్మణ్ గారు, నరేంద్ర కశ్యప్ గారు, మంత్రివర్యులు ఉత్తరప్రదేశ్, ఆర్ కృష్ణయ్య గారు, వకలాభరణం కృష్ణమోహన్ గారు, నార్గోన్ గారు, చిరంజీవులు గారు, మిగతా పెద్దలందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కులగణన, జనగణనలో కులగణన అనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకోవడం జరిగిందో, నా భూతో నా భవిష్యత్తులో ఇది మనం బతుకున్నంత కాలం మనం ఇది జరుగుతుందా లేదా అనేది చాలా పెద్ద ప్రశ్న. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మనందరం చాలా అంటే దీన్ని స్వాగతిస్తూ దీంట్లో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి మేము చూస్తున్నాం. ఇందాక అందరు పెద్దలు చెప్పినట్టు నేను ఒకటే విషయం చెప్తా, ఇదే పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లకి అర్థమయ్యే విషయం కాదు, మీకు కూడా బాగా అర్థమవుతుంది. దేనికైనా ఏ సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్య, ఉపాధి దేంట్లో అయినా కూడా కానీ బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఇలాంటి జాతులకు న్యాయం జరగాలంటే ఫస్ట్ అధికారం రావాలి. సామాజిక అధికారంతోనే సామాజిక న్యాయం వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనంటే, ఏడికి పోయినా కూడా కానీ ఈ చట్టసభలలో చట్టాలు చేసే దగ్గర పాలసీ నిర్మాణంలో, ఇప్పుడు మేము ఐఏఎస్ ఆఫీసులో ఏం చేస్తామంటే పాలసీ నిర్మాణాలు చేస్తాం. పాలసీ నిర్మాణాలు అంటే ఏంటి, అసలు ఏం చేయాలి, దీనికి సంబంధించినటువంటి రూల్స్ ఏం రావాలి, దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏం రావాలి, ఏ విధంగా తయారు చేయాలి, అది పోయి చట్టాలు ఎట్లా తయారవుతాయనంటే ప్రతి దానికి కావాల్సింది డేటా. అయ్యా డేటా ఏది అని అడుగుతారు, ఎవరు అడిగినా కూడా డేటా ఏదని అడుగుతారు. ఈ డేటా ఏదైతే అవసరమో ఇది 1931 తరువాత సుమారు 95 సంవత్సరాల తర్వాత మొదటిసారి మనం, అంటే మొదటిసారి అంటే 100 ఏళ్ళు, సుమారు 100 ఏళ్లలో మనం మొదటిసారి ఈ డేటాని కలెక్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఇందాక చెప్పినట్టు కూడా కోట్లలో ఇప్పుడు నారాయణ గారు ఇదే చెప్పినారు, మరి అన్ని దాటుకుంటూ పోతాం మనం. అంటే ఇప్పుడు రన్నింగ్ రేస్లో ఒకటి దాటిన తర్వాత ఇంకోటి దాటిన తర్వాత ఇంకొకటి దాటి ముందు పోయి చోటి లాస్ట్కి వచ్చి ఏడ కుప్పగూలుతామనంటే ఆ కోట్లలో పోయి కుప్పగూలుతాం. ఆ కోట్లకి ఏమి కావాలి, హైకోర్టులకి, సుప్రీంకోర్టులకి ఏమి కావాలి అని అంటే డేటా కావాలి. అయ్యా ఏది మీరు సర్వే ఏం చేసిండ్రు, మీరు గణన ఏం చేసిండ్రు, ఆ గణనకు సంబంధించిన డేటా, దీంట్లో సైంటిఫిక్ డేటా అంటారు, రిలయబుల్ డేటా అంటారు, వెరిఫైయబుల్ డేటా అంటారు, క్వాంటిఫైయబుల్ డేటా అంటారు, నానా రకాల డేటా అడుగుతారు. మన దగ్గర లేనిది డేటా, మనం ఉన్నాం కానీ మనం ఉన్నది చెప్పుకోలేకపోతున్నాం, మనము ఎంతున్నామని చెప్పుకోలేకపోతున్నాం. దానికి కావాల్సినటువంటి డేటా మనం తీసుకుపోయి ముందు పెట్టాలి. ఆ ముందు పెట్టాలనంటే 100 సంవత్సరాలు పట్టింది ఆ ముందు డేటా తీసుకురావడానికి. కాబట్టి ఈ అవకాశం ఏదైతే వచ్చినాదో దీన్ని బాగా అర్థం చేసుకోండి. ఇందాక గౌరవ లక్ష్మణ్ గారు కూడా ఇదే అన్నారు, ఇందాక వకలాభరణం గారు కూడా ఇదే చెప్తున్నారు. కృష్ణయ్య గారు చెప్పేది ఏందనంటే, ఈ కులగణన జరుగుతున్నప్పుడు మీరు అక్కడ ఉండాలి. ఇట్లా పోలింగ్ రోజు ఎట్లనైతే పోలింగ్ బూత్ల దగ్గర నిలబడి అయ్యా ఓటే నన్ను అడుగుతారు చూడండి, సేమ్ అదే విధంగా కులగణన జరుగుతున్నటువంటి తరుణంలో ఏ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మనం ఉన్నామో అక్కడ పోయి నిలబడి మరీ, ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు కాదు, అందరికీ అవగాహన ఉన్న వాళ్ళు కాదు, అందరికీ తెలిసిన విషయాలు కాదు. కాబట్టి మన జాతులకు సంబంధించినటువంటి డేటాని మనం అక్కడ ఖచ్చితంగా ఎన్యూమిరేషన్ జరిగే విధంగా మనం చూసుకోవాలి. 1990-91లో ఏ మండల్ కమిషన్ వచ్చినదో 1994లో మొదటిసారి యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఓబీసీలకి అంటే బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తే 1995లో మొదటి ఐఏఎస్ ఆఫీసర్ ఓబీసీ రిజర్వేషన్ నుంచి వచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణకు సంబంధించిన బుర్రా వెంకటేశం. 2000 ఎగ్జామ్లో నేను నాలాంటి ఐఏఎస్గా ఓబీసీ రిజర్వేషన్ తీసుకొని నేను ఐఏఎస్ అయినాం. మేము మండల్ కమిషన్ వచ్చిన తర్వాత మొదటి 5-6 సంవత్సరాలలో ఐఏఎస్కి ఎంపికైన వాళ్ళలో మేము ఒకరము. అయితే 35 సంవత్సరాలు దాటిపోయింది మండల్ కమిషన్ వచ్చి. కానీ ఈరోజు ఏ యువతనైతే, ఏ అనగానిగా వర్గాలకు సంబంధించినటువంటి బీసీలు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏ యాస్పిరేషన్తో ఉన్నారు, యాస్పిరేషన్ అంటే అయ్యా ఒక మెట్టు ఎక్కినాం, దీని తర్వాత ఇంకో 4 మెట్లు ఎక్కాలి, ఆ మెట్లు ఎక్కలేకపోతున్నామని బాధపడుతున్నటువంటి తరుణంలో మనకి
జనగణనలో కులగణ అనేది చాలా గొప్ప అవకాశం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి దీన్ని మీరు అందరూ అర్థం చేసుకొని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. నేను గౌరవ లక్ష్మణ్ గారితో రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ప్రతి రాష్ట్రంలో మంచి మంచి కమిటీలు ఏర్పాటు చేయండి సార్. దీన్ని జరుగుతున్న తరుణంలో ఇప్పుడు చిరంజీవి సార్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళతోని కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి స్టెప్లో దీన్ని కరెక్ట్గా జరుగుతున్నదా లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందాక ఒక విషయం వచ్చింది ట్రిపుల్ టెస్ట్. గౌరవనీయులు లక్ష్మణ్ గారికి ఈ విషయం బాగా తెలుసు. వారి ఆధ్వర్యంలో చాలా మధ్యప్రదేశ్లో కూడా ఈ ట్రిపుల్ టెస్ట్ అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు కృష్ణా గౌర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. వారి శిష్యులే కృష్ణా గౌర్ గారు. అక్కడ ఆల్రెడీ ట్రిపుల్ టెస్ట్ జరిగింది. వకులాభరణం గారు, ఆల్రెడీ ట్రిపుల్ టెస్ట్ జరిగింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓబీసీల కోసం 13% నుంచి 33% రిజర్వేషన్ పెంచడం జరిగింది. ఎందుకు తెలంగాణలో ఈ కుల సర్వే జరిగిన తర్వాత దాన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెడతాననేసి దాన్ని వేరే డైరెక్షన్లో తీసుకుపోయి అక్కడెక్కడ కూర్చుండబెట్టింది. దాన్ని ఏ కమిటీల ద్వారానైతే యాక్చువల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలో దాన్ని సరి అయిన దిశలో తీసుకెళ్ళినట్టయితే ఆ 42% కనీసం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 40% వచ్చినా 42% వచ్చినా కూడా కానీ బాగానే ఉంటుందని లోకల్ బాడీ ఎలక్షన్స్లో దాన్ని తీసుకెళ్లే విధంగా కూడా ప్రయత్నాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెయ్యాలి. ఒక విషయం లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఈ జనరల్ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అపోహలు ఉన్నాయి. ఇది జరిగితే ఏదో అయిపోతుంది, ఇది జరిగితే వెంటనే ఓబీసీలు వచ్చి ఆడ సీట్లలో కుర్చీలలో కూర్చుంటారు, ఇక మా మీద పెత్తనం చేస్తారనేటువంటి అపోహలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అపోహల నివృత్తి చేయడమే కాకుండా ఒక ప్రశ్న మనం అందరం అడుక్కోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, అయ్యా మరి ఓబీసీలు వచ్చి ఆ కుర్చీలలో కూర్చోవద్దా అంటే కూర్చోవద్దు అనే విధంగా మనము నిర్ణయాలు తీసుకోవాలా, లేకపోతే వాళ్ళు కూడా కూర్చోవాలనేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకొని ఈ ఇందాక నారగాని గారు చెప్పినట్టు మళ్ళీ ఇది పోయి మళ్ళీ ఎక్కడో దగ్గర పోయి అక్కడ పోయి ఆటంకాలు రాకుండా చూసుకునే విధంగా వీటిని నివృత్తి చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఇదే సందర్భంలో నేను ఈ మధ్యకాలంలో ఒక 3-4 సంవత్సరాలు బీసీలు ఓబీసీలు ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఇలాంటి యువత ముఖ్యంగా ఏ విధంగా కోరుకున్న విషయం మీద ఓబీసీ అప్రైజింగ్ రాబోయే కాలంలో ఓబీసీలు ఖచ్చితంగా ఈ విషయాల మీద ముందుకొచ్చి తమ జాగరణ కోసం ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో ఈ పుస్తకం రాయడం జరిగింది. దీంట్లో ఇవన్నీ పొందుపరిచినాను, చెప్పినటువంటి విషయాలు అన్నీ పొందుపరిచినాను. ఈ సందర్భంగా నేను ఎక్కువ మాట్లాడకుండా సామాజిక అధికారంతోనే మనకి సామాజిక న్యాయం వస్తుంది. అధికారం రాకుండా న్యాయం రాదు. ఇది అందరం మనం గుర్తుపెట్టుకొని ఈ వచ్చినటువంటి అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి. ఈ పుస్తకాన్ని ఈ సందర్భంగా దీంట్లో అన్ని విషయాలు పొందుపరిచినాను. సార్కి ఒకసారి నేను ఒక పుస్తకాన్ని మీకు ఇస్తున్నాను సార్, కాపీ ఒకటి మీకు. నరహరి గారు ఒక చిన్న